Happy Vinayak Chavithi Shubhakankshalu for everyone who is watching NLR News. Thank you. ఓం గణపతి నమః. నా పేరు నరసింహ ముదిరాజ్ అండి. 1996 సంవత్సరం నుంచి ఈ వేదాపాలెం సెంటర్ నందు దాతలు మిత్రుల సహకారంతో స్టార్ట్ అయిన ఈ గణేష్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూ దాతల సహకారంతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండేటప్పుడు బొమ్మ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేవాళ్ళం. తెలంగాణ విడిపోయిన తర్వాత మనం సపరేట్ అయిన తర్వాత ఆంధ్రాలో ఉండే కళలను ప్రోత్సహించాలా శిల్పి అని చెప్పి మాకు ఒక మోడేగుంట్లో వెంకటేశ్వర్లు వెంకీ అని పిలుచుకుంటాం. అతను మాకు కావడం జరిగింది. అప్పటి నుంచి మేము బొమ్మని ఇక్కడనే తయారు చేపిస్తున్నాం. ఇంతకుముందు కూడా జటాసురుడు అనే బొమ్మని ఫస్ట్ టైం చేశాడు. అతను చాలా బాగా చేశాడు. చాలా భక్తులు కూడా చాలామంది ఈ సెంటర్ గురించి చాలా దగ్గర చెప్పుకున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం సింహ వాహనంపై కొని ఉండేటటువంటి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించినాము. ఈ విధంగా మేము మరొకసారి వేదాపాలెం సెంటర్ నందు ఉన్నటువంటి ప్రజలకి మా దాతలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మీ ఎన్ఎల్ఆర్ ఛానల్కి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ చాలా ఎంజాయ్ చేయండి అండ్ సేఫ్ గా ఎంజాయ్ చేస్తూ ఉండండి. నా పేరు నయన్ సారిక. ఈరోజు వేదాపాలెం సెంటర్లో 28 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వేదాపాలెం సెంటర్లో గణేష్కి 28 సంవత్సరాల నుంచి పూజలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరము పెద్ద 20 అడుగుల భారీ విగ్రహంతో వేదాపాలెం సెంటర్లో గణనాథుని పెట్టడం జరిగింది. ఇది 11 గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది. దీనికి రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వస్తున్నారు. ఇది ఈరోజు సాయంకాలం ఉదయం పూట పూజా కార్యక్రమాలు. రేపు రెండో రోజు ఏంటంటే ఉట్టి మహోత్సవము, మూడో రోజు బీజేఎం వారిచే భారీగా ఆర్కెస్ట్రా, నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం, ఐదో రోజు భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ విగ్రహానికి దాతలకి సహకరించిన దాతలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గణేష్ ఉత్సవ కమిటీ. ఎన్ఎల్ఆర్ న్యూస్ ద్వారా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రభుత్వ యంత్రాంగానికి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ విఘ్నేశ్వరుడు సర్వ విఘ్నాలను హరించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని చెప్పి కోరుకుంటున్నాం.